వావ్. హాయ్ ఫ్రెండ్స్, నూనె చేతికి రాసుకోవాలి, కత్తికి రాసుకోవాలి, లేకపోతే బంక అంటుకుంటుంది, జిగురు అంటుకుంది, పాలు అంటుకుంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ పనస కాయ ఇచ్చారు, ఈరోజు మేము కోస్తూ ఉన్నాం. చాలా టేస్టీగా, తీయగా, రుచిగా ఉంటుంది. ఇవి కూడా సీజన్గా పండుతూ ఉంటాయి. నాటు పనస పండు ఈ విధంగా కొయ్యాలి. గింజలు ఫ్రెండ్స్, ఈ గింజలు కూడా కాల్చుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సహజ సిద్ధమైనటువంటి పండ్లు తినటం వల్ల ఆరోగ్యం మంచిది. కాయలు ఒక భాగానికే ఇన్ని వచ్చాయి. చివరిగా గిన్నెడు కాయలు వచ్చినాయి, పండ్లు, తొనలు. ఓకే.